ఇది అసాధారణమైనది, ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు, ఎవరి చేత కాదిది. అయినా దానియేలు ధైర్యంగా వెళ్ళి విశ్వాసముతో వెళ్ళి చెప్తున్నాడా, నేను చెప్తాను, నాకు సమయం ఇవ్వండి చూడండి అని. 16వ వచనం చూడండి, దానియేలు 2:16. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. చూడండి ఎంత ధైర్యం చూడండి. దేవుడు తెలియజేస్తాడు, దేవుడు చెబుతాడు, దేవుడు చూపిస్తాడు. అది తెలుసుకున్నాడు కాబట్టి కలిసి ప్రార్థన చేస్తున్నాడు. నలుగురు కలిసి ఏకీభించి ప్రార్థిస్తున్నాడు రాత్రంతా. ఆ రాత్రి ఏమి జరిగింది? 19వ వచనం, ఆ రాత్రి ఎందు దర్శనము చేత చూడండి ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. గట్టిగా ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆ రాత్రి దేవుడు దానియేలుకు ఆ కల మర్మాన్ని బయలుపరిచాడు. చూడండి ఎంత అద్భుతం చూడండి. దేవుడు బయలుపరిచాడు ఆ రాత్రి ఆ కల అద్భుతాన్ని. ఏ ప్రార్థన ఇది? సహవాసముతో ఏకీభవించి ప్రార్థన అందరి ఉదయాలు బయటికి రావాలి, అందరి నోట్లోంచి బయటికి రావాలి మాటలు. ఏకీభించుతంటే ఒకరు ప్రార్థన చేసిండే ఒకరు మోకరించి అంటుంటారు, అది కాదు. ఏది అడుగుతున్నారో అది ఖచ్చితంగా చెప్పాలి, అదే ఏకీభించడం. యేసు అంత స్పష్టంగా చెప్పాడు చూడండి. భూమి మీద దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన దొరుకును. ఆమేన్. దొరుకును. చూడండి దొరుకుతుంది. ఏది కావాలో మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. ప్రార్థన మీరు చేయండి. మీ ప్రార్థన ఒకరికి మాదిరి కావాలి, మీరు ఒక సాక్షిగా ఉండాలి. మా ఇంట్లో జాబ్ రావాలి, మా ఇంట్లో పెళ్లి కాలేదు, నేను ప్రేరు పెట్టించాను. 7 వారాలు సహవాసం కలిసి ప్రార్థన చేస్తున్నాం. చూడండి దేవుడు కార్యము చేశాడు. 7 వారాలు కాకముందే దేవుడే మా ఇంటికే చూడండి సంబంధం పంపించాడు. దేవుడు చేశాడు, ఇది దేవుడి కార్యం ఇది అని నువ్వే సాక్ష్యము చెప్తావు, నువ్వే దేవునికి సాక్షిగా ఉంటావు. చూడండి గర్భఫలం 7 వారాలు సహవాస ప్రార్థన, ఏకీవించి ప్రార్థన ఇంట్లో పెట్టించండి. దేవుడు కార్యం చేస్తాడు. నీవే సాక్ష్యం చెప్తావు. మీ సహవాసంతో మత్తయి సువార్త 18-19 వాక్య ప్రకారము మా ఇంట్లో కూడుకుని ఏకీవించి ప్రార్థన చేశాం. చూడండి 7 వారాల లోపే దేవుడు కార్యము చేశాడు. ఎన్ని వారాలను పెట్టుకోవచ్చు మన ఇష్టం. అది 7 అంటే ఒక సంపూర్ణత కాబట్టి 7 చెప్తున్నాను అంతే. దేవుడు చేస్తాడు. మొదటి వారంలోనే చేస్తాడు, మొదటి సహవాసం ప్రార్థనలో చేస్తాడు దేవుడు అనుకుంటే. మీరు చేయండి, స్టార్ట్ చేయండి. ఇది ఒక దారి చూపించాడు దేవుడు. చూడండి దేవుడు చూపించాడు. దేవుడు తెలియజేసిన ప్రార్థన ఇది. చూడండి దానియేలు స్నేహితులు చూడండి పొద్దున్న మరణం కానీ రాత్రి ప్రార్థిస్తున్నారు. చూడండి దేవునికి ఏం జరిగింది? దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. పేతురు చెరసాలలో వేశారు, సంఘమంతా ప్రార్థిస్తున్నారు. ప్రార్థన అత్యాసక్తితో ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చి వదిలేసిపోతున్నాడు దూత. పేతురు వచ్చిన వారు చూసి కూడా, స్వరం విని కూడా వాళ్ళు ఆశ్చర్యపోతూ నమ్మడం లేదు. వాళ్ళు నమ్మశక్యము కాని కార్యాలు నీ జీవితములో దేవుడు చేస్తాడు. ఆమేన్. అలాంటి దేవుడును మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఒక దారి చూపించాడు, దయచేసి ఆ దారిలో వెళ్ళండి. లేదు నేను ఇట్లే వెళ్తానంటే మన జీవితం బాగుపడదు. దేవుడు చూపించే దారిలో వెళ్ళండి. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూస్తావు. నీ జీవితంలో చూడండి ఎలా నీ జీవితం ఉంటుందంటే సరళంగా ఉంటుంది నీ జీవితం. అడ్డులు ఉండవు, గోడలు ఉండవు, మిట్టలు ఉండవు, స్పీడ్ బ్రేకర్లు ఉండవు. అన్ని దేవుడు తొలగించేస్తాడు. అలా తొలగించాలంటే ఈ దినమే మోకరించి, ఇప్పుడే ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేయండి. నోరు తెరచి అందరూ ప్రార్థన చేయండి. దయచేసి దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.